హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మహేందర్ పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేందర్ పటేల్. మొబైల్ నంబర్ చాలామంది మొబైల్ నంబర్ మార్చుకోవాలి అని చెప్తా ఉన్నారు. మేము కూడా చెప్తాను మొబైల్ నంబర్ వాస్తవంగా మార్చుకోవాలి. కానీ మొబైల్ నంబర్ ఎందుకు మార్చుకోవాలి? ఎవరు ఈ విషయంలో మనం చెప్తలేము. ఇప్పుడు యాక్చువల్లీ మొబైల్ నంబర్ అంటే ఏంటిది? మొబైల్ నంబర్ అంటే ఏంటంటే మీ ఐడెంటిఫై. అంటే యాక్చువల్లీ ఏమవుతుందంటే నంబర్ మనల్ని తీసుకుంటుంది. మనం పోయి నంబర్ని చాయిస్ చేయం. నంబర్ మనల్ని చాయిస్ చేసి తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందంటే మీకు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటిది అది చూసి ఆ నంబర్ మీ దగ్గర వస్తుంది. ఎవరైనా కంపల్సరీ చూడండి, ఒక విషయంలో మీకు నంబర్ చెప్తాము. ఎవరైనా నంబర్ ఇలా ఉన్నది అనుకోండి, మీ మొబైల్ నంబర్లో 7086 ఇలా వచ్చింది, లేకపోతే 786 అనే వస్తుంది. కొంతమంది దగ్గర ఎలా ఉంటుందంటే 786 తీసుకుంటారు. ఎవరికైనా ఫోన్ నంబర్లో 9052786111. ఈ నెంబర్ ఒక టైంలో నేనే వాడాను. ఎప్పుడు 2005 టు 2010 వరకు నేను యూజ్ చేశాను ఈ నెంబర్. 2005 కాదు 786111 అని నేను చాలా సంతోషపడ్డాకి నా దగ్గర 786111 ఉందని. కానీ ఈ నెంబర్ నాకు ఏం చేసింది, చాలా టెన్షన్ ఇచ్చింది అప్పట్లో. అంటే అప్పుడు ఈ న్యూమరాలజీలో నేను రాలే. న్యూమరాలజీలో వచ్చిన సమయం నాది 2013. అంతకుముందు ఈ నెంబర్ నా దగ్గర ఉండే 905278 ఈ నెంబర్ ఏం చూపిస్తుంది? 86 అని ఒక వ్యక్తి దగ్గర టెన్షన్ చూపిస్తుంది. ఏదో రకంగా ఒక ఆలోచన అనేది ఆ బాడీలో ఉంటుంది. దేని విషయమైనా ఒకసారి ఆలోచిస్తూనే ఉంటాం. బాగా ఎంత చేసినా కూడా ఆలోచన అన్నది పోదు. అంటే మన దగ్గర ఈ నంబర్ని చూసి ఆ వ్యక్తి దగ్గర టెన్షన్ ఉన్నదని లైఫ్లో మనం చెప్పచ్చు. అంటే మొబైల్ నంబర్ ఒక ఐడెంటిఫై యువర్, అంటే మీ ఐడెంటిఫై. ఎప్పుడైనా మీరు మొబైల్ నంబర్ అన్నది ఎవరు కూడా చూపించుకొని తీసుకోరు. చాలా మంది ఇప్పుడు చూపించుకొని తీసుకుంటాను. అంతకుముందు ఏదో తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఏదో నంబర్ ఉంటాయి. ఇక్కడ కొంతమంది వడ్డీ వ్యాపారం చేస్తారు, ఇది వచ్చి మంచి బిజినెస్ నడుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర కంపల్సరీ ఏమవుతుందంటే ఇదే 90521312 అని ఇలా 13 నంబర్ వచ్చేస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఈ వ్యక్తి దగ్గర డబ్బులు రూటింగ్ బాగున్నాయి, ఎందుకంటే 13వ నంబర్ ఉన్నది. 13వ నంబర్ ఉన్నప్పుడు కంపల్సరీ మనీ రూటెన్సింగ్ బాగుంటుంది. ఎట్లన్నా వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి అన్న ఫీలింగ్ అనేది ఈ నంబర్ చెప్తుంది. అంటే మొబైల్ నంబర్ ఏంటిదంటే మాత్రం మీ ఐడెంటిఫై. మీకు టెన్షన్ ఉన్నదా, మీకు హెల్త్ ఇష్యూ ప్రాబ్లం ఉన్నదా, లేకపోతే ఫ్యూచర్లో వస్తుందా అన్నది మొబైల్ నెంబర్ అనేది చెప్తుంది. ఏ నెంబర్ ప్రకారం, ఏ నెంబర్ పక్కన ఏ నెంబర్ ఉంటుందో ఆ ప్రకారం చెప్తుంది. సో వెంటనే మనం ఏం చేస్తాం, మొబైల్ మార్చేస్తాం. మొబైల్ మారుతున్నాం అంటే మొబైల్ మారితే అంత తొందరగా మీకు రిజల్ట్ రాదు. ఫస్ట్ మార్చాల్సింది మీ పేరుని. ఎందుకంటే మొబైల్ ఓన్లీ మీ దగ్గర ప్రాబ్లం ఏంటిదో చెప్తాను. చెప్పేదాన్ని తీసేస్తే ప్రాబ్లం అక్కడే ఉంటుంది, కానీ ఇక్కడ మీ ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. ఇది ఓన్లీ మీ ఐడెంటిఫై కదా, ఫలానా వ్యక్తి దగ్గర 9052786111 ఉన్నది. ఈయన మొబైల్ నెంబర్ మార్చుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళ పేర్ల స్పెల్లింగ్ మారుతుంది. మార్చుకోవాలి, మనమే మార్చుకోవాలి. ఆ స్పెల్లింగ్ మార్చుకుంటే ఆటోమేటిక్ మన లైఫ్ అనేది మళ్ళీ రూటింగ్గా వస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే మీ పేర్లు ఉన్న నేమ్ కరెక్షన్ ముందు చేసుకోవాలి. మ్యారేజ్ డేట్ ప్రాబ్లం ఉంటే మ్యారేజ్ డేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఫోన్ నెంబర్. నేను ఎప్పుడు మీకు PPP గురించి చెప్తా ఉంటాను. ఈ PPP బాగుంటే మన లైఫ్ బాగుంటుంది. అలానే అండి, మీ కంపల్సరీ మీ ఫోన్ నెంబర్ని చూసుకోండి. ఆ ఫోన్ నెంబర్ని చూసుకున్నాక నేను చెప్పిన ప్రకారం నా వీడియోస్ ఉన్నది. ఆ నంబర్ ప్రకారం ఆ నంబర్ ఉంటే దానివల్ల ఏ ప్రాబ్లం వస్తుందో నేను చెప్పాను. అలాంటి ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఉంటే మీరు ఫేస్ చేస్తాను అనుకోండి, అప్పుడు మీరు ఫస్ట్ మీ పేరుని మార్చండి. మీ పేర్ల స్పెల్లింగ్ని మార్చండి. మీ సంతకంని మార్చుకోవచ్చు. అప్పుడు మీ మ్యారేజ్ డేట్ ప్రాబ్లం ఉంటే దాన్ని మార్చుకోండి. దాని తర్వాత మీరు మొబైల్ నెంబర్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మొబైల్ నెంబర్ ఒకటి మంచిది దొరుకుతుంది మీకు. అప్పుడు బెస్ట్ మొబైల్ నెంబర్ దొరికినప్పుడు అప్పుడు మీ పేరు బాగుంటుంది, మీ మ్యారేజ్ డేట్ బాగుంటుంది. అప్పుడు మీ బయటికి వచ్చే ఐడెంటిఫై చేసే మొబైల్ నెంబర్ కూడా చాలా బాగుంటుంది. అది చాలా ఇంపార్టెంట్. దాని గురించి మీరు చేయాల్సింది ఏంటంటే PPP బాగుండాలి. నేను ఎప్పుడు చెప్పాను కదా, మీ పెళ్లి డేటు, మీ పేరు, మీ ఫోన్ నెంబర్, ఈ మూడు బాగుంటే మనకు లైఫ్లో ఒక అద్భుతం ఉంటుంది. బేస్మెంట్, కింద బేస్మెంట్ బాగుంటే, కింద భూమి బాగుంటే మీరు ఎన్ని ఫ్లోర్లైనా మీరు బిల్డింగ్ కట్టచ్చు. కిందనే బాగలేదు, మీ ఫ్లోర్సే బాగలేదు, కింద గ్రౌండ్ ఫ్లోరే అంత బాగలేదు, మీరు ఎన్ని ఫ్లోర్లు లేపగలుగుతారు? లేపరు, బిల్డింగ్ పడిపోతుంది. అప్పుడు మీరు చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాత్రం, ఒకవేళ మీ పేరు బాగుండి మీ ఫోన్ నెంబర్ బాగుంటే అప్పుడు మీరు 10,000 పెట్టి ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తే అది ₹1,00,000 అవుతుంది. అదే మీ పేరు బాగలేదు, మీ ఫోన్ నెంబర్ బాగలేదు, మీ మ్యారేజ్ డేట్ బాగలేదు, మీరు 10 లక్షలు పెట్టుబడి పెట్టి పెడితే అది ₹1,00,000 అయిపోతుంది.
అది షేర్ మార్కెట్లో పెడితే ఏంది, మీరు ఎక్కడ వ్యాపారం స్వయంగా చేసుకుంటే ఏంది, లేకపోతే మీరు జాబ్ చేసినప్పుడు మీకు ₹1,00,000 జీతంతో జాబ్ రావాలనుకున్నా మీకు ₹50,000 జీతం వస్తుంది. దాన్ని చాలా కంజెస్టెడ్గా నడుతూ ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపల్సరీ మన పేరుని చూసుకోవాలి, మన సంతకంని చూసుకోవాలి, మన మ్యారేజ్ డేట్ని చూసుకోవాలి, మన ఫోన్ నంబర్ని చూసుకోవాలి, ఈ ఫోన్ నంబర్కి ఉన్న పిన్ నంబర్ని చూసుకోవాలి, గూగుల్ పే పిన్ నంబర్ని చూసుకోవాలి, ఏటీఎం కార్డు పిన్ నంబర్ని చూసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ అంటే చాలా ఈజీ అండి. మీ బ్యాంక్ అకౌంట్లో ఎక్కడ కూడా 13 నంబరు లేకపోతే 92 నంబరు ఉంటే మాత్రం చాలా అద్భుతంగా మనీ రొటేట్ అవుతూ ఉంటుందండి. మొబైల్ మీరు బ్యాంక్ అకౌంట్లో కూడా మినిమం ఏ నంబర్ అన్నా తీసుకోండి. ఈ మీ బ్యాంక్ అకౌంట్లో ఈ నంబర్ ఉన్నా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. దానికి టోటల్ ఇంత మీదకి రావాలి, అంత మీదకి రావాలి, ఎలాంటి అవసరం లేదండి. బ్యాంక్ అకౌంట్ చాలా ఈజీ అండి. ఇలాంటి ఏ నంబర్ అయినా మీ బ్యాంక్ నంబర్ ఏ 2 నంబర్లు ఉన్నా సరిపోతుందండి. నేను మొన్న ఘానాపూర్కి వెళ్ళాను. అక్కడ దత్తాత్రేయ గారిది అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, స్కానర్ చూశాను. అక్కడ చూస్తే 12 నంబర్, 13 నంబర్ అని 31 నంబర్, 3 నంబర్ ఉన్నాయండి ఆ అకౌంట్లో. నేను చూసి చాలా సంతోషపడ్డా. కారణం ఏంటంటే ఈ నంబర్ ఈ నంబర్ మనమే ఫస్ట్ టైం చెప్పినాం ఈ నంబర్ ఉంటే డబ్బులు ఇస్తుందని. అలాంటి దత్తాత్రేయ స్వామి గారికి అకౌంట్లో కూడా ఇలాంటి నంబర్ చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎస్, బ్యాంక్ అకౌంట్లో కూడా ఇలాంటి నంబర్స్ ఉంటే మాత్రం కంపల్సరీ మనకన్నది జీవితం అద్భుతంగా మారుతుంది. మన మనీ రూటింగ్ అన్నది మన బ్యాంక్ అనేది కంపల్సరీ చేస్తూ ఉంటుంది. అంటే ఇలాంటి నంబర్ మీ బ్యాంక్ అకౌంట్లో ఏ రెండన్నా పెట్టుకున్నా చాలండి. ఏ 2 నంబర్ ఉన్నా కూడా మీకు బ్యాంక్ అకౌంట్లో ఈజీగా దాని టోటల్ ఏ నంబర్ మీద వచ్చినా ఏ ఇబ్బంది లేదండి. ఇలాంటి నంబర్ ఉంటే చాలు 12, 13, 31, 92, 29 ఇలాంటి బ్యాంక్ అకౌంట్ కూడా మీ నంబర్లో ఉంటే చాలా అద్భుతంగా మారుతుందండి. ఇదండి నేను చెప్తాను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్ నంబర్ను చూసి మీ జీవితం ఎలా ఉన్నదో చెప్పగలుగుతాం. ఫోన్ నంబర్ని చూసి మీ లైఫ్ ఎలా నడుతుందో చెప్పగలుగుతాం. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ లైఫ్ ఒకవేళ రాంగ్ రూట్లో నడుతుంది, మొబైల్ నెంబర్ చూసినప్పుడు అంతా రాంగ్ ఉన్నప్పుడు కంపల్సరీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాల్సిన పని ఏంటిది, మీ పేరుని, మీ మ్యారేజ్ డేట్ని ఇవన్నీ ముందు చెక్ చేసుకోవాలి. దీంతోనే లైఫ్ అన్నది బండి అనేది నడుతూ ఉంటుంది. అప్పుడు మీరు స్వయంగానే ఒక మంచి మొబైల్ నెంబర్ మీరు తీసుకున్నప్పుడు 3 ఒకటేసారి పనిచేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అని జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. నేను చెప్పిన ప్రకారం మీకు ఈజీ మెథడ్గా అర్థమవుతుంది. మీ మొబైల్ నెంబర్స్ ఏది ఉన్నా కూడా నా నంబర్స్ క్రమంగా చూడండి. నా వీడియో చెప్పిన అవన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది. నంబర్ 61 నంబర్ అయితే ఏ ప్రాబ్లం వస్తుంది, నంబర్ 81 అయితే ఏ ప్రాబ్లం వస్తుంది, 54 అయితే ఏ నంబర్ ప్రాబ్లం వస్తుంది, 21 నంబర్ అయితే ఎలా ప్రాబ్లం వస్తుంది, 12 నంబర్ ఉంటే ఏ ప్రాబ్లం వస్తుంది, అలాంటి 12 నంబర్తో ప్రాబ్లం డబ్బులు వస్తాయి. అంటే ఇలాంటి 5 నంబర్ల కలిగి ఏ 2 నంబర్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటే బాగుంటుంది. అది అండి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చేసేది ఏంటి ఉంటే ఎలా ఉంటుందంటే నా దగ్గరకు వస్తే మాత్రం కంపల్సరీ ముందు పేరు కరెక్షన్ చేస్తా, వాళ్ళకి సంతకం కరెక్షన్ చేసిస్తా. వాళ్ళ దగ్గర ఒక జేమ్ స్టోన్ టైమింగ్ పర్ఫెక్ట్ ఉంటే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న టైమ్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్ ఉంటే మాత్రం వాళ్ళకు ఒక జేమ్ స్టోన్ పర్ఫెక్ట్ చూసి వాళ్ళకి ఇచ్చగలుగుతా. దాని తర్వాత వాళ్ళకు ఒక పిన్ నెంబర్ అంటే గూగుల్ పిన్ నెంబర్ వాళ్ళు ఏది వాడతామో అది చూసి వాళ్ళు మార్పిస్తా. వాళ్ళ ఏటీఎం కార్డ్ నెంబర్ని కూడా చూసి దాన్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం దాన్ని మార్చిపిస్తా. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఒక పాత వెహికల్ నెంబర్ ఉన్నా కూడా దాన్ని ఏ రకంగా మంచి చేయాలంటే ఆ వెహికల్ నెంబర్ని బాగా చేసిస్తా. వాళ్ళ మ్యారేజ్ డేట్ని చూస్తా. వాళ్ళ మ్యారేజ్ డేట్ బాగాలేకుంటే మరో మాంగళ్యం చేయమని వాళ్ళకు చాలా ఈజీ మెథడ్తో మరో మాంగళ్యం చాలా తక్కువ రేట్తో చేపిచ్చిస్తా. అంటే సర్వం అంటే నేను అనేది ఒక వ్యక్తి బాగా కావడానికి ఏమేమి వాడాలో అవన్నీ వాళ్ళకి నేను కంపల్సరీ 100% చేసి పెడతా. ఎలాంటి డౌట్ లేకుండా, ఎలాంటి వాళ్ళ వేరే దగ్గర పోకుండా అన్ని పర్ఫెక్ట్గా ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళ కరెక్షన్ ఇచ్చారనుకోండి, పర్ఫెక్ట్ 100% కరెక్ట్ ఉన్నప్పుడే వాళ్ళకి కరెక్షన్ ఇస్తా. అది కూడా 2 సెక్షన్లు నేను పేరు కరెక్షన్ చేసిస్తా. పైథాగరస్ సిస్టమ్ అండ్ ఛాలెంజ్ సిస్టమ్. ఈ 2 సిస్టమ్ల కరెక్షన్ బాగున్నప్పుడే వాళ్ళకి నేను అప్పచెప్తాను. అది రకంగా చేసేసి వాళ్ళ లైఫ్ అన్నది ఎలా బాగుంటుందని చూసి వాళ్ళకు అప్పచెప్పగలుగుతాను. ఇదండి నేను చేసే ప్రొసీజర్. ఇదండి మొబైల్ నంబర్ అంటే ఏంటిదని చెప్పడానికి, మొబైల్ నంబర్ దేని గురించి మనం చూడాలి, మొబైల్ నంబర్ ఎందుకు మనం మార్చుకోవాలన్నది ఈ విషయం మీద ఇవాళ నేను వీడియో చేశాను. అనుకుంటే మీకు చాలా నచ్చిందచ్చు. ఒకవేళ మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తా అంటే మాత్రం 100% మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే ఇవాళ నేను అనుకున్న దేవుడితోని కంపల్సరీ ఒక 1000 మంది సబ్స్క్రైబర్ ఈ వీడియోతో పెరుగుతారని. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.